సంచలనాత్మక రచయిత డాక్టర్ కె సత్యవేద సాగర్ గారు దేవుని మాటలను ప్రసంగాలుగానే కాక పాటలుగా కూడా అద్భుతంగా రచించి స్వరకల్పన చేసిన దారి తప్పిన బాటసారి అను పాటల సిడిని విడుదల చేసి ఉన్నారు. దీనికి సంగీత రత్న జె.కె. క్రిస్టఫర్ గారు సంగీతాన్ని సమకూర్చి ఉన్నారు. ఈ పాటలు విని మార్పు చెందుతారని ఆశిస్తూ క్రీస్తు సువార్త వ్యాప్తిలో సహకారి జె. సైమన్, దుబాయ్. సముద్రంలో ఏర్పడిన కెరటం తీరానికి చేరుతుంది అన్నది ఎంత వాస్తవమో, పుట్టినవారు మరణానికి చేరతారు అన్నది అంతే వాస్తవం. జననానికి మరణానికి మధ్య జీవితంలో దేవుని కోసం బ్రతికి మరణించాలి. బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే, పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే. ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే, పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే. జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా, జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా, క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే,
వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివసిస్తాయి. తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివసిస్తాయి. తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తీర్చలేము దేవుని రుణము. ఏమిచ్చినా మనము అర్పించు నీ దేవునికి నీ యొక్క జిహ్వ ఫలము. తీర్చలేము దేవుని రుణము. ఏమిచ్చినా మనము అర్పించు నీ దేవునికి నీ యొక్క జిహ్వ ఫలము. నింగి నేల గతించిన గతించవు యేసు మాటలు. నింగి నేల గతించిన గతించవు యేసు మాటలు. వెండి బంగారములైన సాటి రాని సంపదలు. వెండి బంగారములైన సాటి రాని సంపదలు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే సత్యవాక్యమును చేతపట్టిన వారిలో సత్యమును చెబుతున్న సేవకులు ఎంతమంది ఉంటారు? మన వింటున్నది మొదటి శతాబ్దంలో అపోస్తులు చేసిన బోధలేనా? ఆచారాలకు విలువనిచ్చే మనుషులు వాక్యానికి విలువనిస్తున్నారా?
శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు? త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు? సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు? త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? పౌలు అని పేతురని వారి పేరులే పెట్టుకుని వారికి వలనే బ్రతకని వారు మనలో ఉన్నారు. పౌలు అని పేతురని వారి పేరులే పెట్టుకుని వారికి వలనే బ్రతకని వారు మనలో ఉన్నారు. పేరుకు తగిన విశ్వాసులే పూర్వీకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు. పేరుకు తగిన విశ్వాసులే పూర్వీకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? పండగని కూడికని వాటిని మాత్రమే జరుపుకుని వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు. పండగని కూడికని వాటిని మాత్రమే జరుపుకుని వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు. స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమైపోతుంది? వాక్యం మెరుగని జనాంగం ఎటు పయనిస్తుంది? స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమైపోతుంది? వాక్యం మెరుగని జనాంగం ఎటు పయనిస్తుంది? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? అని స్తోత్రమని పెదవులతో చెప్పుకుని భక్తిని యుక్తిగా మార్చిన వారు మనలో ఉన్నారు. స్తుతులు అని స్తోత్రమని పెదవులతో చెప్పుకుని భక్తిని యుక్తిగా మార్చిన వారు మనలో ఉన్నారు. మూయబడింది మనోనేత్రం మనుషులకు, కానరారు క్రీస్తు బోధను మరణం వరకు.
తీయబడింది మనోనేత్రం మనుషులకు, కానరారు క్రీస్తు బోధను మరణం వరకు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా. ఆకలి దప్పుకులు మరిచి ఆత్మల రక్షణ కోసం బ్రతికిన యేసు ఎంతటి మహనీయుడు. ఆయన పుట్టినది మనం పండగ చేసుకుంటామని కాదు కానీ, ఒక్క పాపి మార్పు చెందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని చెప్పడానికి వచ్చాడు అనే ఈ పాటను వినండి.
బట్టలే పండగాయను ప్రజలకు, పొత్తిగుడ్డలే పరుపాయను ప్రభువునకు. క్రొత్త బట్టలే పండగాయను ప్రజలకు, పొత్తిగుడ్డలే పరుపాయను ప్రభువునకు. స్థలమీయగలేదే తన తలవాల్చుటకు, హృదయమే లేదే తన మాటలు వినుటకు. స్థలమీయగలేదే తలవాల్చుటకు, హృదయమే లేదే తన మాటలు వినుటకు. బలి పశువుగా ప్రభువొచ్చాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. బలి పశువుగా ప్రభువొచ్చాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. దయనీయమైనది శ్రీ యేసుని జననం, నీ కొరకే జరిగింది ఆ యేసుని ఆగమనం. దయనీయమైనది శ్రీ యేసుని జననం, నీ కొరకే జరిగింది ఆ యేసుని ఆగమనం. ప్రాణమునిచ్చిన వారెవరు పాపుల కొరకు, దీనునిగా దిగి వచ్చాడు నిన్ను ధన్యుని చేయుటకు. ప్రాణమునిచ్చిన వారెవరు పాపుల కొరకు, దీనునిగా దిగి వచ్చాడు నిన్ను ధన్యుని చేయుటకు. దయనీయమైనది శ్రీ యేసుని జననం. నమ్మిన వారే మోసం చేసి నిందలను మోపి ఒంటరిని చేసిన నీతిమంతులను దేవుడు విడిచిపెడతాడా? అంతవరకు దేవుని కోసం బ్రతికేవారు నీకు ఆప్తులైతే దేవుని పనిలో ఎదురయ్యే కష్టాలు కన్నీళ్లే నీకు ఆస్తులు అని గమనించండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. బారిన బ్రతుకులు దున్నడానికి ఏర్పరచబడినావు దేవుని కొరకే.
గటిపై చెయ్యి పెట్టి వెనక చూడకు, నా గటిపై చెయ్యి పెట్టి వెనక చూడకు. ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు, ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఒంటరిగా ఉన్నావని కలత చెందకు, ఘనుడైన యెహోవాను మరిచి బ్రతకకు. ఒంటరిగా ఉన్నావని కలత చెందకు, ఘనుడైన యెహోవాను మరిచి బ్రతకకు. దేవునికై బ్రతుకువారు నీకు ఆప్తులు, దేవునికై బ్రతుకువారు నీకు ఆప్తులు. కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు, కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపోడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపోడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. విడిచిపెట్టకు నీదు విశ్వాసమును, విడిచిపెట్టకు నీదు విశ్వాసమును. విడిచిపెట్టు ప్రభు కొరకు తుది శ్వాసను, విడిచిపెట్టు ప్రభు కొరకు తుది శ్వాసను. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఆహారం లేకపోతే శరీరం ఎలా క్షీణించిపోతుందో, సరైన వాక్యం గనక మనం వినకపోతే మన ఆత్మ అణగారిపోతుంది. రక్షణలో ఎదగడానికి వాక్యం పాల వంటిది, కఠినపరుచుకున్న వారికి అది జ్వాల వంటిది.
వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం, దేవుని వాక్యం. నరములనది విభజిస్తుంది, హృదయాంతరంగాలను శోధిస్తుంది. కీళ్లను నరములనది విభజిస్తుంది, హృదయాంతరంగాలను శోధిస్తుంది. కఠిన హృదయాలనది కరిగిస్తుంది, పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం, దేవుని వాక్యం. రక్షణలో ఎదుగుటకది పాల వంటిది, నరకములో కాల్చుటకది జ్వాల వంటిది. రక్షణలో ఎదుగుటకది పాల వంటిది, నరకములో కాల్చుటకది జ్వాల వంటిది. మనసు మార్చుకుంటే మహాత్మునిగా చేస్తుంది, కఠిన పరచుకుంటే శాసనం రాస్తుంది. మార్పు చెందకుంటే మరణ శాసనాన్ని వ్రాస్తుంది. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి
రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం దేవుని వాక్యం. సృష్టిలో ఏ జీవరాశుల మధ్య లేని బంధం, మనుషులకు మాత్రమే దేవుడిచ్చిన సత్సంబంధమే వివాహం. వివాహానికి అర్థం చెప్పిన ఈ పాటని విని గ్రహించండి. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. అందుకే వివాహం ఘనమైనది. ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది. ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. భార్య దొరికితే మేలు దొరికిందని, సాటి అయిన సహకారిగా వచ్చిందని. భార్య దొరికితే మేలు దొరికిందని, సాటి అయిన సహకారిగా వచ్చిందని. బలహీనమైన ఘటము భార్య అని ఎరిగి, బలహీనమైన ఘటము భార్య అని ఎరిగి, కలతలు మాని కలిసి ఉండాలని. కలకాలం ఈ బంధం విడిపోదని. అందుకే వివాహం ఘనమైనది. ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది. ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అది దేవునికై పెంచకుంటే అవమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అది దేవునికై పెంచకుంటే అవమానం. కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి, కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి, ప్రభు మాటలు
విందు భోజనాలే కాదు వివాహం, బంధు బలగమంత వచ్చు ప్రవాహం. విందు భోజనాలే కాదు వివాహం, బంధు బలగమంత వచ్చు ప్రవాహం. అందరూ కలిసి దేవుని మనసెరిగి, అందరూ కలిసి దేవుని మనసెరిగి దంపతులను దీవించి వెళ్ళాలని, దేవుని దయను అందరూ పొందాలని. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. సమాజంలో ఎన్నో వస్తువులను వాడి పారేస్తూ యూజ్ అండ్ త్రో కల్చర్లో ఉన్నామంటున్నాం. అలాగే బ్రతికినంతకాలం మన శరీరాన్ని దేవుని కొరకు వాడక మన అవసరాల కొరకు లోకం కొరకే వాడి దానిని శ్మశానంలో పారేస్తున్నాం. దేహంతో జరిగించిన పాపాలకు దేవునికి లెక్క చెప్పాలని గమనించారా? జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు,
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఏ విత్తనం విత్తితే ఆ పంటనే కోస్తాము అన్నది జగమెరిగిన సత్యం. వేషధారులుగా బ్రతికి మరణిస్తే పరలోకం వెళతాము అనుకుంటే ఆరని అగ్నిలోనికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది అని యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు చెప్పిన మాటను పాటలుగా విని గ్రహించండి.
మోక్ష